రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్న చిత్రం మాస్ జాతర. మాస్ జాతర సినిమాకి భాను భోగవరపు దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగవంశీ నిర్మిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా నుంచి ఒక పాటను కూడా విడుదల చేశారు. అయితే ఒకప్పుడు రవితేజకు చక్రి పాడిన పాటలు మంచి సక్సెస్గా ఉండేవి. చక్రి కూడా మంచి మ్యూజిక్ను రవితేజ సినిమాలకు అప్పట్లో అందించారు. ప్రస్తుతం ఈ సినిమా నుంచి విడుదలైన పాట కూడా చక్రి వాయిస్లోనే చాలా మందికి వినిపిస్తుంది. ప్రస్తుతం మాస్ జాతర షూట్ జరుగుతుంది. విలన్ సీన్స్ తీస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో 4 రోజులు సాంగ్ షూట్ జరగనుంది. దాంతో టోటల్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. గతంలో ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ శ్రీలీల కాంబినేషన్ మరొకసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఆగస్టు 27వ తారీఖున విడుదల కానుంది. రవితేజ గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో మాస్ జాతరపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. క్రాక్ మరియు ధమక వంటి సినిమాల తర్వాత రవితేజ మరొకసారి తన మాస్ ఇమేజ్ను నిలబెట్టుకోవడానికి ఈ సినిమా కీలకం కానుంది. ఈ చిత్రం నుండి 2వ పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో అంచనాలు పెంచాలని కూడా చూస్తున్నారు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగానే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వింటేజ్ వైబ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్తో ఈ సినిమా రాబోతుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. థియేటర్లో మాస్ పండుగ ఖాయమని చెప్పారు. రవితేజ కెరీర్లో ఇది 75వ చిత్రం. ఆ మధ్య విడుదలైన టీజర్కు అద్భుతమైన స్పందన లభించింది. క్రాక్, వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజ మళ్ళీ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని అర్థమైంది. గత చిత్రాలు నిరాశపరిచాయి. దాంతో ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడం ఫ్యాన్స్కి అవసరం. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.